రాఘవయ్య ఉదయాన్నే లేచి తన భార్య బుజ్జమ్మని గట్టిగట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఏమోయ్, కాస్త టీ నా మొఖాను కొట్టు. అసలే టీ తాగకపోతే నా రోజు గడవదని నీకు తెలుసు కదా అని తన భార్యని పిలుస్తూ ఉంటాడు. కాని ఎంత పిలిచినా బుజ్జమ్మ ఉలుకు పలుకు లేకపోవటంతో లేచి వంటగదికి వెళ్ళి చూస్తాడు. ఓ, ఇదా సంగతి. అల్లుడు కూతురు వస్తానని కబురు పంపారు. వాళ్ళెప్పుడెప్పుడు వస్తారా అని రోడ్డు మీదకెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంక వాళ్ళు వచ్చేదాకా నాకు దిప్పలు తప్పో. ఇక కాకా హోటలే దిక్కు అని కాకా హోటల్కి వెళ్తాడు. ఇక బుజ్జమ్మ విషయానికొస్తే కూతురు అల్లుడు కోసం ఊరి బయట ఎదురు చూస్తూ వచ్చే ప్రతి రిక్షా వాళ్ళని ఆపి మరీ అడుగుతుంది. అంతలోనే రిక్షా లింగడు ఆగి, ఏంటత కూతురు అల్లుడు కోసం ఎదురు చూస్తున్నావా? ఉదయం నుండి చూస్తున్నా. ఏదొచ్చినా తొంగి తొంగి చూస్తున్నావు. ఆయన వాళ్ళు ఈ వారంలో వస్తామన్నారు కానీ ఇయ్యాలే వస్తామనలేదుగా. నీ హడావుడి కాకపోతే వాళ్ళకి తెలియదే నీ ఇల్లు. ఏమో అల్లుడా, కూతురు అల్లుడు వస్తామనేసరికి చేతులు కల్లారట్లేదు. అత్త, ఒకేళొస్తే నేనే దగ్గరుండి మన ఇంటికాడ దింపుతాను. ముందు నువ్వైతే ఇంటికెళ్ళు అని అక్కడి నుంచి పంపిస్తాడు. ఇక బుజ్జమ్మ నడుచుకుంటూ వెళ్తూ కాకా హోటల్ దగ్గర రాఘవయ్యని చూస్తుంది. యావయ్యా, కొంచెం వేరే బుద్ధుందా నీకు? కూతురు అల్లుడు సంక్రాంతి పండగ కొత్తన్నావని కబురు పంపితే నువ్వేమిక టీ తాగుతున్నావు? పద, అసలే బోల్డ్ అంత పనుంది. పిండి వంటలు చేయడానికి పిండి పట్టించాలి. పద పద. బుజ్జమ్మ, టీ తాగొస్తాను గాని నువ్వెళ్ళు అని ఎంత చెప్పినా కూడా టీ తాగేవాణ్ణి ఇంటికి లాక్కెళ్ళింది బుజ్జమ్మ. ఇక ఇంటికెళ్ళాక, ఏమై కాస్త సద్దైన బట్టవే, తినేసి పిండి పట్టించి తీసుకొస్తాను. అదేం కుదరదు కానీ ముందు వీటిని తీసుకొని పిండి పట్టించి తీసుకురా. అసలే ఆ పిండి పట్టించే దగ్గర చాలా మంది ఉంటారు. ఇప్పుడు వెళ్తే కానీ మధ్యాహ్నానికి రావు నువ్వు. కూతురు వస్తుందన్న ఆనందంలో నాకు నువ్వు తిండి కూడా అట్టడం లేదు. ప్రతి తల్లి కూతురు వస్తుందంటే ఇలాగే హడావిడి చేస్తుందా అని చేతిలో బుజ్జమ్మ ఇచ్చిన పిండి సంచిని పట్టుకుని పిండి పట్టించే దగ్గరికి బయలుదేరుతాడు. ఇంక బుజ్జమ్మ పక్కింటికి వెళ్ళి, ఆమె శ్యామల, సంక్రాంతి వస్తుందిగా, మా ఇంట్లో అప్పాలు చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు నాకు సహాయం చేస్తే నేను కూడా మీ ఇంట్లో అప్పాలు చేసేటప్పుడు సాయం చేస్తా. అయ్యో వదినా, నీకు సాయం చేయకపోతే ఎవరికి చెయ్యాలి? ఇంతకీ అప్పాలు ఎప్పుడు చేస్తున్నావు? రేపటి నుండి మొదలెట్టాలి. అసలే కూతురు అల్లుడు వస్తున్నారుగా, వాళ్ళకి అన్ని పిండి వంటలు చేసి పెట్టాలి. అసలే నా కూతురికి అరిసెలు అంటే చాలా ఇష్టము. సరే వదినా, చేద్దాం. కూతురు అల్లుడు వస్తున్నారంటే నీ కళ్ళల్లో ఎంత ఆనందం కనిపిస్తుందో. మళ్ళీ వాళ్ళు పండగ అయిపోయాక వెళ్ళిపోతుంటే అంతే బాధ కనిపిస్తుంది. అబ్బా, అవన్నీ ఇప్పుడు ఎందుకులే. సరే, నువ్వైతే రేపు ఉదయాన్నేరా అని హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి పిండి వంటలకి కావాల్సిన కట్టెలు, పిండి, మసాలాలు అన్నీ ఒకచోట సమకూర్చుకొని పక్కింటి శ్యామలతో కలిసి పిండి వంటలు చేయటం మొదలుపెట్టింది. అలా ఉదయం 10 గంటలవుతుంది. అప్పుడే అక్కడికి లింగడొస్తాడు. అత్తా అత్తా, త్వరగా ఇటరా. నేను పిండి వంటలు చేస్తున్నా గానీ నువ్వే ఇట్రా అల్లుడు అనగానే లింగడు పిండి వంటలు చేసే దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా లింగడో, ఇంత ఉదయాన్ని ఎట్టగొచ్చావు? నాకు బాగా ఆకలిగా ఉంది గాని నువ్వింట్లో వండిన వంటలని నాకే పెట్టు. వంటలని నీకే పెడితే మేమేం తినాలరా? అత్తా, నీకు ఆనందకరమైన విషయం చెప్తాను. అది వింటే నువ్వు ఆనందంలో 2 రోజుల పాటు అన్నం కూడా తినవు. ఆట పట్టించి చాలు గాని విషయం ఏంటో చెప్పు. అత్తా, ముందు నాకు అన్నం వడ్డించు, ఆ తర్వాత చెప్తాను అని అనగానే లోపలికి వెళ్ళి వంటలన్నీ తెచ్చిపెడుతుంది. అరే లేంగడో, ఇప్పుడైనా చెప్పురా, విషయం ఏంటి? అత్తా, నువ్వు 2 రోజులుగా ఎదురు చూస్తున్నావుగా, నీ కూతురు అల్లుడు వస్తారని. వాళ్ళు వచ్చారులే అని అంటాడు. అంతే, వెంటనే పరుగు పరుగున బయటికి వెళ్ళి చూస్తే ఎదురుగా అల్లుడు కూతురు కనిపించారు బుజ్జమ్మకి. పాపం లింగడు మాత్రం పళ్ళెం పట్టుకుని అలాగే ఉన్నాడు. అమ్మ మాధవి, రా తల్లి లోపలికి. అల్లుడు, నువ్వు కూడా లోపలికి రా. మీరెళ్ళి కూర్చోండి, నేను వంటలని వేడి చేసుకుని వస్తాను అని లోపలికి వెళ్ళింది. అంతలోనే బయట నుంచి రాఘవయ్య వస్తాడు. అల్లుడు గారు, ఎప్పుడొచ్చారు? మాధవి, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాం మావయ్య. ఇంతకీ ఏమన్నా తిన్నారా? లేదు నాన్న, అమ్మ చేస్తా అని లోపలికి వెళ్ళింది. సరే, ఇక్కడే ఉండండి. నేనెళ్ళి కాకా హోటల్లో వేడివేడి ఇడ్లీ పట్టుకొస్తాను. మీ అమ్మ హడావిడి చేసి పిచ్చి పిచ్చి పనులు చేసుద్ది అని కాకా హోటల్కి వెళ్ళి 2 పొట్లాలు కట్టించుకొని తీసుకొస్తాడు. అమ్మా, ఇదిగో, నువ్వు అల్లుడు గారు తినండి.
మీ అమ్మ చూడు ఎప్పుడనగా లోపలికి వెళ్ళింది, ఇప్పటికీ రాలేదు. అలా ఉంటుంది మీ అమ్మ చేసే హడావుడి. అల్లుడు గారు, మీరు తినేసిరండి, మనం పొలం దగ్గరికి అలా వెళ్ళేసొద్దాం. రాఘవయ్య ఇడ్లీ పొట్లాలు తీసుకొచ్చి మాధవికి అల్లుడికి ఇచ్చాడు. బుజ్జమ్మ వంటగదిలో వేడి చేసిన వంటల పళ్ళెంతో హడావిడిగా బయటకొచ్చింది. అప్పటికే వాళ్ళు ఇడ్లీ తింటూ ఉన్నారు. యావయ్యా, ఏంటిది? అసలే నేను లోపల అన్ని వంటలు వేడి చేస్తంటే నువ్వు బయట హోటల్ ఇడ్లీ ఎందుకు తెచ్చావు? అల్లుడికి కూతురికి నా చేతి వంట తినాలని ఉండదా? బుజ్జమ్మ, నీ చేతి వంట గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ నువ్వు చేసే ఆ హడావిడిందు చూడు, అదంతా అయ్యి మనం తినేసరికి ఎక్కడెళ్ళ ఆకలి తట్టుకోలేక కడుపులో ఎలకలు బరిగెత్తేవి. అందుకే వేడివేడిగా ఇడ్లీ తెచ్చాను. అసలే సంక్రాంతి పండగకొచ్చిన అల్లుడు ఆకలితో ఉంటే అట్టా? అవునత్తా, మామగారు తెచ్చిన ఇడ్లీ బాగుంది. చూసావా, అల్లుడు కూడా నీకే మద్దతు పలుకుతున్నాడు. ఆయన నా మాట చల్లదలే ఎక్కడ. అమ్మాయి మాధవి, ఈ చిట్టిగారులు పరవాను నీ కోసమే చేశా. ఈ వారం రోజులు నువ్వు అల్లుడు అన్ని రకాల పిండి వంటలు తినాలి. ఇప్పుడే తిను. తింటామమ్మా, ఇడ్లీ తిన్నాక మధ్యాహ్నం తింటాం. అంతలోనే లింగడు చేతిలోనే పళ్ళెం పట్టుకొని, అత్త ఎట్టాగో వాళ్ళు తిన్నంటున్నారుగా, ఆ వంటలన్నీ టైవు, నేను లాగించేస్తాను అని బుజ్జమ్మ చేతిలో ఉన్న పళ్ళాన్ని తీసుకుని తింటం మొదలు పెడతాడు. అందరూ నవ్వుతారు. చూసావా అల్లుడు, ఇప్పుడు మాధవి తినను అంటే ఒప్పుకోదు. నువ్వేం భయపడకు. పండగ వారం రోజులు ముందే మొదలైంది. 7 రోజులు ఇంట్లో నూనె వంటల గుమగుమలే. అవును మావయ్య, అత్తయ్య ప్రేమంతా పిండి వంటల్లోనే చూపిస్తుంది. అందుకే మేం కూడా సెలవులు దొరికితే వెంటనే వచ్చేస్తాం. సరే సరే మాధవి, నువ్వు అల్లుడు కాస్త విశ్రాంతి తీసుకోండి. యావయ్యా, నువ్వు ఊరికే కూర్చోబాక. పెరట్లో పొయ్యి కోసం కట్లే బోజే, ఇంకా బోల్డన్ అప్పాలు చెయ్యాలి. ఏళ్ళకి 7 రోజులు పిండి వంటలు చెయ్యాలంటే ఆ కట్టెలు కోసే పని నాకే తగిలింది. ఈ సంక్రాంతి అల్లుడు రాకపోతే నాకు కనీసం ఈ బాధైనా ఉండేది కాదు. సరే బుజ్జమ్మ, నేను పొలం దగ్గరికి అల్లుని తీసుకెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కట్టెలు పోగు చేస్తానులే. నువ్వు ఇంకొంచెం లింగడికి వంటలు పెట్టు. అయ్యో వద్దత్తా, నా కడుపు నిండిపోయింది. అవును, చెప్పడం మర్చిపోయాను. ఎట్టాగో మాధవి వాళ్ళ ఆయన వచ్చారు కదా, పక్కూర్లో ఓ మహిమగల గుడుంది. రేపు మనమంతా అక్కడికి వెళ్దాం. నేను మాధవి వాళ్ళు ఊరికొస్తే ఆ గుడికి తీసుకొస్తాను మొక్కుకున్నాను. ఇదిగో ముందే చెప్తున్నాను, అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా ఇంట్లోలాగా హడావుడి చేయబాకు. సర్లే అల్లుడు, పోదాంలే అని బుజ్జమ్మ అంటుంది. లింగడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాఘవయ్య, అల్లుడు, మాధవి మాట్లాడుకుంటూ ఉండగా బుజ్జమ్మ ఇంట్లో పనుల హడావిడిలో మునిగిపోతుంది. మాధవి అల్లుడొచ్చిన 2వ రోజు నుండే బుజ్జమ్మ పండుగ వాతావరణాన్ని ఇంట్లోకి తీసుకొచ్చింది. ఆమె రోజూ పక్కింటి శ్యామల సాయంతో అరిసెలు, జంతికలు, కారం బూందీ, లడ్డూలు ఇలా రకరకాల పిండి వంటలు చేయటం మొదలుపెట్టింది. ఒక రోజున రాఘవయ్య అల్లుడితో పొలం గట్టున నడుస్తూ, చూసావాళ్ళుడు, ఈ ఇల్లు ఎలా తయారైందో. ఎక్కడ చూసినా పిండి వంటల సామాన్లు, కట్టెల పొగ. సంక్రాంతి పండుగ ఇంకో 5 రోజుల్లో వస్తే మా ఆవిడ ఈ వారం రోజుల ముందే సంక్రాంతి పండగని మన ఇంట్లోకి తీసుకొచ్చేసింది. ఏంటో మావయ్య, మీకు అత్తకి మేము వస్తే పనుల మీద పనులుంటాయి కదా. కూతురికి అల్లుడికి ఆ మాత్రం మర్యాదలు చేయకపోతే ఎట్టాలే అల్లుడు. అయినా అత్తయ్య పిండి వంటలు పెట్టి పెట్టి నన్ను ఎక్కువ లావు చేసేస్తుంది మావయ్య. ఇదేం చూసావు, ఇంకా పండగ రోజు చూస్తావుగా మీ అత్తయ్య చేసే అసలైన వంటకాలన్నీ అని రాఘవయ్య అంటాడు. అలా బుజ్జమ్మని తలుచుకొని నవ్వుకుంటూ సమయం గడుపుతారు వాళ్ళు. అలా వారం రోజుల ముందే మొదలవుతుంది బుజ్జమ్మ ఇంట్లో సంక్రాంతి పండుగ. అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు రంగయ్య. అప్పుడే అతనికి సింహం గాండ్రింపు వినిపించింది. అదే సమయంలో మబ్బులు నల్లగా మారాయి. రంగయ్యకి దారి కనిపించడం లేదు. గాలికి చెట్లు మొత్తం ఊగుతున్నాయి. అమ్మో, ఈ గాలికి చెట్లన్నీ ఇలా ఊగుతున్నాయి. ఇప్పుడేం చేయాలి? అదిగో అక్కడ నది ఉందిగా, ఆ నదిలోకి దూకితే ఎలా ఉంటుందో అని నదిలోకి దూకాడు. అప్పుడు అర్థమైంది రంగయ్యకి తనకి ఈత రాదని. కాపాడండి, కాపాడండి అని గట్టిగట్టిగా అరుస్తూ నీటిలోకి మునిగిపోతాడు. అంతే, రంగయ్యకి మెలకు వచ్చింది. ఇదంతా కళ అని ఊపిరి పీల్చుకుంటాడు. వామ్మో, ఏంటిది, ఇలాంటి కళ వచ్చింది? కాసేపు ఆ కళలో అలాగే ఉంటే ఆ కళ్ళలోని చచ్చిపోయేవాన్నేమో. అయినా ఇవన్నీ ఒట్టి పీడకళ్ళు. కాసేపట్ట ఊర్లోకి వస్తే అన్నీ మర్చిపోతాను అని ఊర్లోకి బయలుదేరతాడు. అలా కాసేపటికి నడుచుకుంటూ రచ్చబండ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ అతనికి సోమయ్య కోపంగా కనిపిస్తాడు.
ఏమైంది సోమయ్య, అంత కోపంగా ఉన్నావు? ఏం చెప్పమంటావులే రంగయ్య, ఎంతో కష్టపడి పొలంలో పంటేస్తే రాత్రికి రాత్రి నా పంటను కోసుకొని వెళ్తున్నారు. ఎవరు కోసుకెళ్తున్నారో నాకేం అర్థం కావటంలా. ఎవరు కోసుకెళ్తున్నారో, అవి ఎక్కడ అమ్ముతున్నారో నాకు అన్నీ తెలుసు. అవునా రంగయ్య, ఎవరు కోసుకెళ్తున్నారో చెప్పు, వడంతు చూస్తాను. సరే చెప్తాను కానీ నాకేంటి మరి లాభం? నాకు 10 రూపాయలు ఇవ్వు. నీకు ఎవరు నీ పంట కోసుకెళ్తున్నారో చెప్తాను, అతనికి బుద్ధి ఎలా చెప్పాలో కూడా చెప్తాను. సరే ఇదిగో తీసుకో. నువ్వు అడిగిన ఆ 10 రూపాయలు తీసుకొని వాడెవడో చెప్పు. ఇంకెవరు, ఆ రామయ్యే. నీ పొలంలో రాత్రి అందరూ పడుకున్నాక నీ పంట కోసుకొని తెల్లవారుజామునే సంతకెళ్ళి అక్కడ అమ్ముతున్నాడు. అది నాకు ఎలా తెలుసంటే, ఓ రోజు చలిమంటేసుకుందామని తెల్లవారుజామున లేచాను. అప్పుడు రామయ్య ఎవరికి తెలియకుండా నీ పంట తీసుకెళ్ళటం నేను చూశాను. అవునా, చెప్తా. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తా. సోమయ్య, నువ్వు ఆవేశపడకుండా రాత్రి సమయంలో పొలం దగ్గరికి వెళ్ళి దెయ్యంలాగా గట్టిగారు, దెబ్బకటు పక్కకు కూడా రాకుండా బారిపోతాడు. అవునరా రంగయ్య, నీ సలహా ఏదో బాగుంది, ఆ పనే చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రంగయ్య మాత్రం అలా ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి వారి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడుస్తాయి. ఒక రోజున రంగయ్యకి మళ్ళీ ఆకలే వచ్చి భయంతో నిద్రలేస్తాడు. అమ్మో, అసలేం జరుగుతుంది నా వెనక? అసలు ఈ ఒక్క కలే 10 ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తూ ఇంట్లో నుండి బయటకి నడుచుకుంటూ రచ్చబండ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అతనికి తన స్నేహితుడు శంకర్ కనిపిస్తాడు. అరే శంకరు, నీకు విషయం చెప్పాలరా అని తనకొచ్చిన కల గురించి మొత్తం చెప్తాడు. ఏంట్రా ఇంత పాడుకలొచ్చింది? సర్లే పద, మన గుళ్ళో పూజారిని అడుగుదాం, దానికి పరిష్కారం ఏమైనా చెప్తాడేమో అని ఇద్దరూ కంగారుగా ఊర్లో ఉన్న గుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి పూజారి కనిపిస్తాడు. వెంటనే పూజారి దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు గత వారం రోజులుగా ఒకే కళ చాలాసార్లు వస్తుంది. అసలు ఆ కళ ఎందుకు వస్తుందో నాకేం అర్థం కావటం లేదు. దీనికి పరిష్కారం మాత్రం మీరే చెప్పాలి. నాయనా, అసలు నీకు ఏ కళ వచ్చిందో ముందా సంగతి చెప్పు అని అనగానే రంగయ్య తనకొచ్చిన కల చెప్తాడు. అది విన్న పూజారి, ఇతనికి వచ్చిన కళ మామూలు కళ అయితే కాదు, అది తప్పకుండా జరుగుతుంది. కానీ రంగయ్యకి ఈ విషయం చెప్తే చాలా భయపడిపోతాడు అని అనుకుంటాడు. రంగయ్య, జరగబోయేవి చెప్పమంటే చెప్తాను గాని ఇలా కలలెందుకొస్తాయి అంటే ఏం చెప్పాలి చెప్పు. నాకు తెలిసి నువ్వు ఖాళీగా ఉండి అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పటం వల్ల దైవం నీకేదో సందేశం ఇవ్వాలని ఇలా చేస్తున్నట్టుంది. నాకైతే దీని గురించి ఏమీ తెలీదు అని తనకి నిజం తెలిసినా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అరే ఇలా కాదు, మనం మన ఊరి చివరున్న జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్దాం, అతనైతే అన్నీ చెప్తాడు. సరేరా, పద పోదాం అని నడుచుకుంటూ ఊరి చివరన ఉన్న జ్యోతిష్యుడు నారప్ప దగ్గరికి వెళ్తారు. ఏంటి రంగయ్య, ఏంటి శంకరు ఇటువైపు వచ్చారు? అది మా ఓడికి ఒక కల వచ్చిందంట. అదే కల ఒక వారం నుండి వెంటాడుతుందంట. అందుకే పరిష్కారం కోసం మీ దగ్గరికి వచ్చాం. ఏంటి రంగయ్య, ఆ కల ఏంటి? అది అంతగా వెంబడిస్తుందా? నీలాంటి ధైర్యవంతున్నే ఆ కల భయపెడుతుందంటే అది పెద్ద విషయమే. సరే, ఇంతకీ ఏం కలొచ్చిందో చెప్పు. అడవిలో గట్టిగా గాలి వీస్తుంది, చెట్లన్నీ నా మీద పడుతున్నాయి. అందుకని నేను నదిలో దూకుతున్నాను. అంతవరకు మాత్రమే కలొస్తుంది అని చెప్పాడు రంగయ్య. దానికి నారప్ప ఆశ్చర్యంగా, ఇలాంటి వాటికి నా దగ్గర పరిష్కారం ఉండదు రంగయ్య. అయినా కళ అనేది ఒక భావన, భ్రమ మాత్రమే. దానికే నువ్వింత భయపడుతున్నావెందుకు అని అంటాడు. రంగయ్యకి ఇక్కడ కూడా పరిష్కారం దొరకక నిరాశ చెంది అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కళ నన్ను పిచ్చోని చేస్తుంది. వాళ్ళని వీళ్ళని అడగటం వల్ల ఎట్లాంటి ప్రయోజనమూ లేదు. నేనే ఏదోటి తేల్చుకోవాలి అని అడవి బాట పట్టాడు. అలా కాసేపటికి అడవిలో పులి గాండ్రింపు వినిపించింది. దెబ్బకి పరుగు తీశాడు రంగయ్య. వాము, ఏంటి నా కళ్ళలో ఎలా అయితే పులి గాండ్రింపు వినిపించిందో ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది అని అనుకునే లోపే అడవిలో భారీగా గాలి వీస్తుంది. ఆ గాలికి చెట్లు విరిగి కింద పడుతున్నాయి. చచ్చాండ్రా బాబోయ్ అని భయానికి పక్కనే ఉన్న వాగులోకి దిగుతాడు. అలా ఆ నీటిలో ఈత కొట్టలేక, కాపాడండి, కాపాడండి
అని గట్టిగట్టిగా అరుస్తాడు. అప్పుడే ఒక ఆవిడ పడవలో వచ్చి రంగయ్యని కాపాడుతుంది. ఆవిడెవరో కాదు, రంగయ్య చిన్నప్పుడే మరణించిన అతని తల్లి దేవిక ఆత్మ. బాబు, గుర్తుపట్టావా నన్ను? అమ్మా అమ్మా, నువ్వేనా నన్ను కాపాడింది? ఎలా ఉన్నావమ్మా? చిన్నప్పుడే నన్ను వదిలేసి ఎలా వెళ్ళాలనిపించింది నీకు? ఇది నా నిర్ణయం కాదు కదా బాబు. సరే కాని నువ్విలా ఊర్లో బలాదూరుగా ఉండడం నాకు నచ్చడం లేదు. నాకంటూ ఒక కల ఉంది, దాన్ని నువ్వే తీర్చాలి. ఏంటో చెప్పమ్మా, తప్పకుండా తీరుస్తాను. నువ్విలా డబ్బులు సంపాదించకుండా ఖాళీగా ఉంటే నిన్ను ఎవరో కూడా మనిషిలా చూడరు. అదే నువ్వు మనకున్న పొలంలో పంటలేసి కష్టపడి డబ్బులు సంపాదించు, అందరూ నిన్ను గౌరవంగా చూస్తారు. నా కొడుకు రంగయ్య అంటే ఒక మంచి పేరుండాలి ఊర్లో. నాకు చిన్నప్పటి నుంచి మంచి చెడు చెప్పేవాళ్ళు లేక ఇలా తయారయ్యానమ్మా. ఇప్పుడు నువ్వు నా కోసం వచ్చావు కదా, ఇంకా మారుతాను. కానీ నాకు పంట పండించడం రాదు కదమ్మా, మరి ఎలా పండించాలి? నేను నేర్పిస్తాను రంగయ్య, దాని గురించి నువ్వేం దిగులు పడకు. పద, మన పొలం దగ్గరికి వెళ్దాం అని అడవి నుండి ఊరి వైపు తీసుకుని వచ్చింది దేవిక. అలా కాసేపటికి ఊరి దగ్గరికి చేరుకుంటారు వారిద్దరూ. అమ్మా, ఇది నేను రోజు కూర్చొనుండే మన ఊరి రచ్చబండ. అమ్మా, ఇచ్చుడు, ఇక్కడే నేను నా స్నేహితుడితో మాట్లాడే చోటు అని ఊర్లో తాను తిరిగిన ప్రదేశాలన్నీ చూపిస్తాడు. అలా కాసేపటికి పొలం దగ్గరికి చేరుకుంటారు. బాబు, మనమిప్పుడు మొక్కజొన్న పంటేద్దాం. అలాగేనమ్మా, నువ్వేం చెప్తే అదే అని అంటాడు. దేవిక రంగయ్యకి పొలం పనులన్నీ నేర్పిస్తూ ఉంటుంది. రంగయ్య కూడా తన తల్లి మాట మేరకు కష్టపడి పొలంలో పని చేయటం మొదలు పెడతాడు. రోజులు గడిచాయి. రంగయ్య రచ్చబండ దగ్గర కూర్చొని వృధాగా కాలం గడపడం మానేశాడు. నిస్సత్తువుగా ఉండే అతని శరీరం కష్టం చేయడం వలన దృఢంగా మారింది. అతడు కష్టపడి పండించిన మొక్కజొన్న పంట చేతికొచ్చింది. అమ్మా, నీ చలువ వల్ల ఇంత మంచి పంట పండింది. ఇప్పుడు ఈ పంట నమ్మేసి నీ కల నెరవేరుస్తాను. చాలు బాబు, నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, నువ్వెళ్ళి సంతలో పంట నమ్మేసిరా. అలా రంగయ్య పంటని సంతకు తీసుకెళ్లి అమ్మాడు. ఆ వచ్చిన డబ్బుతో కొత్త విత్తనాలు కొనుక్కొని పొలాన్ని మరింత బాగా దున్ని మరో పంటకి సిద్ధం చేశాడు. ఒకరోజు ఉదయం రంగయ్య పొలం వద్ద పనిచేస్తూ ఉండగా సోమయ్య, రామయ్య అతని దగ్గరికి వచ్చారు. వారిద్దరూ కలిసి ఉండడం చూసి రంగయ్య ఆశ్చర్యపోతాడు. ఏంట్రా రంగయ్య, పొలం పనుల్లో బాగా మునిగిపోయో? ఇప్పుడు నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అంతా అమ్మదయ్య సోమయ్య, నేను మారిపోయాను. ఇకపై ఇలాగే కష్టపడి బతుకుతాను. నా తెలివి తక్కువతనం వల్ల నేనెంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. నన్ను మీరందరూ క్షమించండి. పర్వాలేదులే రంగయ్య, కష్టపడి బతకడం నేర్చుకున్నాం, అదే చాలు. అలా కొంతకాలం గడిచింది. రంగయ్య ఆ ఊర్లోనే అత్యంత కష్టజీవిగా, గొప్ప రైతుగా పేరు తెచ్చుకున్నాడు. అందరూ అతన్ని గౌరవంగా చూశారు. ఒకరోజున దేవిక రంగయ్య దగ్గరకొచ్చి, బాబూ, నువ్విప్పుడు కష్టం విలువ తెలుసుకున్నావు, నలుగురిలో గౌరవంగా బ్రతకడం నేర్చుకున్నావు. నా కల నెరవేరింది, నువ్వు దారిలోకి వచ్చావు. అమ్మా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు, నాకు నువ్వే అన్ని. నాయనా, నువ్వు ఎప్పుడూ కష్టపడి నిజాయితీగా బ్రతుకుతావో అప్పుడే నేను నీకు అండగా ఉంటాను. నా పని పూర్తయింది, ఇక నేను వెళ్ళిపోవాలి. నీకే కష్టం వచ్చినా నీ కష్టమే నిన్ను కాపాడుతుంది. అమ్మా అమ్మా, నన్ను వదిలేయద్దమ్మా అని అంటాడు. కాని రంగయ్య కళ్ళ ముందే దేవిక ఆత్మ మెల్లిగా మాయమైపోతుంది. కష్టం విలువని, నిజాయితీ గొప్పతనాన్ని తెలుసుకున్న రంగయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు. పీడకలలు అతడిని భయపెట్టడానికి రాలేదు, తనని సరైన దారిలోకి తీసుకురావడానికి వచ్చాయని రంగయ్య గ్రహించాడు. ఆ ఊర్లో రంగయ్య అంటే కష్టజీవి, నిజాయితీపరుడు అనే గొప్ప పేరు స్థిరపడింది.